హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శరణ్య మనోజ్కి కాల్ చేస్తుంది. మనోజ్ రోహిత్ ఫ్రెండ్గా రోహిత్ దగ్గరికి వెళ్ళి రోహిత్ని మోసం చేసి కావాలని ఆ డబ్బులు లాస్ అయ్యానని చెప్పి రోహిత్ని అడ్డంగా బుక్ చేస్తాడు. ఆ రౌడీ దగ్గర మనోజ్ కట్టాల్సిన 10 కోట్లు రోహిత్ కట్టేలా చేస్తూ రోహిత్ని మోసం చేసి ఆ 10 కోట్ల డబ్బులతో గెస్ట్ హౌజెస్, ఫామ్ హౌజులు అలా ఇంకా కొంటూ ఉంటాడు మనోజ్. మనోజ్ ఒక మోసగాడు. పాపం ఆ విషయం శరణ్య తెలియక, ఏంటి మనోజ్ గారు, మీరు చేసిన పనేంటి? మీరు తప్పించుకొని వెళ్ళడం వల్ల మా బావగారు ఇబ్బంది పడుతున్నారు. మీరు కట్టాల్సిన డబ్బుల్ని మా బావగారు ఆ రౌడీకి కడుతున్నారు. కాబట్టి మీ దగ్గర డబ్బులు ఉంటే వాటిని తీసుకువెళ్ళి ఆయనకు కట్టండి అని అనడంతో, మేడం, మీకు తెలియందేముంది, నేను బిజినెస్ చేయాలనుకున్నాను, అది లాస్లు వచ్చాయి, అందుకే కట్టుబట్టలతో ఊరు వదిలి వెళ్ళిపోయాను మేడం. సారీ మేడం. రోహిత్ నా ప్రాణ స్నేహితుడు మేడం. రోహిత్కి ఈ విషయం చెప్పలేక వెళ్ళిపోయాను మేడం. కానీ నేను ఏదో ఒక రోజు మీ డబ్బులు అనాపైస్తో సహా మీకు తిరిగి ఇచ్చేస్తాను మేడం. ఇప్పుడు తినడానికి తిండి కూడా లేదు మేడం అని కాల్ కట్ చేస్తాడు ఆ మనోజ్. అమ్మయ్యా, నేను వేసిన డ్రామాకి అంతా సెట్ అయిపోద్దిరా అని చెప్పి ఇంకా మనోజ్ అక్కడి నుండి వెళ్ళిపోతే పాపం శరణ్య అదంతా నమ్మి, నిజంగా ఇతని దగ్గర డబ్బులు లేవా, ఇతను చాలా పీక లోతు కష్టాలలో కూరుకుపోయాడా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది శరణ్య. ఎలా అయినా బావగారికి ఆ డబ్బుల్ని ఎలా ఏర్పాటు చేయాలి, ఆ మనోజ్ దగ్గర లేకపోతే ఈ సమస్యని ఎలా పరిష్కరించాలి అని ఆలోచిస్తూ అడుగులు వేస్తూ ఇంటికి బయలుదేరుతుంది శరణ్య. బామ్మగారు, ఇదిగోండి మీరు చెప్పిన కూరగాయలన్నీ తీసుకువచ్చానని కూరగాయలని తీసుకువెళ్తుంది. అమ్మ, నేనే వెళ్ళేదాన్ని, కానీ నువ్వు వెళ్ళి తీసుకువచ్చావు. సరే, నువ్వు కూర్చోమ్మా, వంట తయారు చేస్తాను అని అంటారు. బామ్మగారు, ఎంతమందికి వండాలి అని అడుగుతుంది. మొత్తం 8 మందమ్మా అని అంటారు. అంతమందికి మీరు ఒక్కరే ఎలా వంట చేస్తారు బామ్మగారు, నేను కూడా మీకు సహాయం చేస్తానని చెప్పి ఇంకా బామ్మగారిని కూర్చోపెట్టి వంట చేస్తూ ఉంటుంది. అమ్మ, నీకెందుకమ్మా శ్రమ, అంతమందికి నువ్వు మాత్రం ఎక్కడ వండగలవు, నేను వండుతానులేమా అని అంటే, లేదండి, నాకు అలవాటే, మా అత్తయ్యోళ్ళ ఇంట్లో కూడా ఇంతమందే ఉంటాం, అందరికీ నేనే వంట చేసేదాన్ని అని అంటారు. ఓ, అయితే ఈ అమ్మాయిది చాలా పెద్ద కుటుంబం అన్నమాట, పెద్ద కుటుంబం అమ్మాయే పాపం అని మా అమ్మగారు ఇంక పాపం అలా మురిసిపోతూ చూస్తూ ఉంటారు శరణ్య వైపు. ఇదిగోండి బామ్మగారు, వంట అంతా అయిపోయింది అని అంటారు. సరే అమ్మా, నేను ఇది తీసుకువెళ్తాను అని చెప్పి ఇంకా క్యారేజ్ని ఆనంద భైరవి దగ్గరికి తీసుకువెళ్తారు ఆ బామ్మగారు. ఇంకా అలా అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే అందరికీ భోజనం వడ్డిస్తారు బామ్మగారు సీతమ్మ. ఇంకా వడ్డిస్తుంటే ఆనంద భైరవి భోజనం చేసి, ఇది ఇది అచ్చం మా మా కోడలి వంటలాగే ఉంది, ఈ వంట ఎవరు చేశారు అని అడుగుతారు. ఈ వంటని మా మనవరాలు చేసిందమ్మా అని అంటారు. ఓ, అవునా అని చెప్పి పాపం హ్యాపీగా ఆనందభైరవి నిజంగా శరణ్య చేసినట్లే ఉంది అని హ్యాపీగా భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఇటువైపేమో ఇంకా శరణ్య, అయ్యో, అన్నీ తీసుకువెళ్ళారు, ఈ పెరుగు పచ్చడి మర్చిపోయారేంటి, వెళ్ళి ఇవ్వాలి అని చెప్పి ఇంకా బాక్స్ తీసుకొని పాపం బయలుదేరుతుంది శరణ్య. ఇంకా శరణ్య అదే ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి చూడగానే ఒక్కసారిగా ఆనందభైరవి ఫ్యామిలీ చూస్తారు. షాక్ అయిపోతుంది శరణ్య. ఇదేంటి, అత్తయ్య గారు ఇక్కడికి వచ్చారు, ఈ ఇంటికి అత్తయ్య గారు రావడం ఏంటి, నాకేమీ అర్థం కావటం లేదని చెప్పి ఇంకలా కంగారు పడుతూ దాక్కుంటుంది పాపం శరణ్య. ఇటువైపు అనన్య బయటికి రావడంతో శరణ్యని చూస్తుంది. ఇదేంటి, ఇది ఇక్కడుంది, 130 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వస్తే ఇది ఇక్కడే ఉండడం ఏంటి అంటే ఆనందభైరవి కోరుకున్నట్టు ఆ బాబా చెప్పింది నిజమైందన్నమాట. నిజంగా ఇక్కడే ఇది ఉందన్నమాట. కానీ ఈ విషయం ఆనందభైరవికి తెలియకూడదు, తెలిస్తే ఇంకా ఇంటికి తీసుకువెళ్ళి పట్టాభిషేకం చేస్తుంది. అలా జరగకుండా ఉండాలి అంటే దీన్ని దాచిపెట్టాలని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుంది అనన్య. అప్పుడే మా అమ్మగారైతే చూస్తారనమాట శరణ్యని. అమ్మ, మనవరాలా మనవరాలా అని పిలుస్తూ ఉంటారు. పాపం వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా తనైతే, ఇదేంటి ఇలా పిలుస్తున్నారు,
ఇరుక్కుపోయానే అని చెప్పి పాపం కంగారు పడుతుంది శరణ్య. వెంటనే బాక్స్ అక్కడ పెట్టేసి కొంగు కప్పుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఏమైంది, ఎందుకా అమ్మాయి అని అనేసరికి మాకు అర్థం కావట్లేదమ్మా, ఏంటో పాపం నా మనవరాలి మధ్య ముభావంగా ఉంటుందని చెప్పి పాపం అలా ఇంకా ఆ క్యారేజ్ని తీసుకొని అందరికీ వడ్డించడం కంప్లీట్ అయిపోయాక ఇంటికి బయలుదేరుతారు ఆ బామ్మగారు. ఇంకా శరణ్య పాపం వాళ్ళ అత్తయ్యని, దర్శన్ని, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కళ్ళ కళ్ళ నిండా చూసుకొని పాపం హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. పల్లెటూరులో దీపావళి సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోతాయి. ఆ ఊరి పేరు మందాకిని కాబట్టి మందాకిని ఊర్లో ఇంకా అందరూ అమ్మవారిని కొలుస్తూ డప్పుల మేళాలతో దీపావళి రోజు జాతరని జరిపిస్తూ ఉంటారు. ఆనందభైరవి ఫ్యామిలీ గుడికి వెళ్తారు. ఇంకా గుడిలో ఆనందభైరవి అమ్మవారికి అర్చన చేపించి స్పెషల్ పూజలు చేయించి అమ్మవారి ముందు మనస్ఫూర్తిగా, అమ్మ శ్రీమాత నువ్వే దిక్కని అనుకున్నాను, స్వామీజీ చెప్పినట్టు నీ వైపే వచ్చాను, నువ్వే ఎలా అయినా నా కోడలు ఎక్కడుందో తన్ని ఖచ్చితంగా నాకు చూపించేలా చెయ్యి, నేను కోల్పోయిన బంధాలని నాకు దగ్గర అయ్యేలా చెయ్యి, అలాగే స్వామీజీ గారు చెప్తూ నాకు ఇక్కడ ఏదో మొక్కు ఉంది అన్నారు, ఆ మొక్కు ఏదో నేను తీర్చుకునేలా చెయ్యమ్మా చెయ్యి అని చెప్పి పాపం అలా బాధపడుతూ ఉంటారు ఆనందభైరవి. కరెక్ట్గా అప్పుడే ఆనందభైరవి అలా ఇంకా పూజ పూర్తి చేసుకొని దీపం దగ్గరికి వస్తూ ఉంటే ఒక్కసారిగా ఎవరైతే బామ్మగారు ఉన్నారో ఆ బామ్మగారు స్పృహ కోల్పోతారు. ఇంకా వెంటనే ఆనందభైరవి వచ్చి ఆ బామ్మగారిని పట్టుకుంటుంది. అయ్యో అమ్మ అని అనేసరికి ఒక్కసారిగా ఆవిడికి ఆనందభైరవి అమ్మ అని పిలవగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీకేం కాలేదు కదా అని అంటారు. లేదమ్మా నాకేం కాలేదు అని అంటారు సీతమ్మ. ఏమైంది, మీరు చాలా అలసిపోయినట్టున్నారు అని అంటారు. అవునమ్మా, ప్రతి దీపావళికి నేను కటిక ఉపవాసం ఉంటాను, అంతా నా కూతురు కోసమే, నా కూతురు మళ్ళీ నా దగ్గరికి వస్తుందని శుభసూచకం నాకు వచ్చింది కాబట్టే నేను నేను ఈ నిర్ణయం తీసుకున్నానమ్మా అని అంటారు. చూడండమ్మా, మీది పెద్ద వయసు, ఇలాంటి సమయంలో మీరు కటిక ఉపవాసం ఉంటే అది మీ ఆరోగ్యానికే మంచిది కాదమ్మా అని అంటారు. పాపం ఆనందభైరవి వైపు అలా చూస్తూ ఉంటారు ఆ బామ్మగారు. నిన్న మీరు మాకు వండిన వంటలు చూస్తుంటేనే మీ వంటల్లో ఎంత ఆప్యాయత ఉందో అర్థమవుతుంది. నిజంగా మీరు చాలా అదృష్టవంతులు, ఎప్పుడు సంతోషంగా మీ జీవితం మీరు కొనసాగిస్తున్నారు అని అంటుంది ఆనందభైరవి. అమ్మ ఏదైతే ఏంటి, స్వచ్ఛమైన మనసు, అందరికీ సహాయం చేయాలి అనే గుణం ఉంటే ఆ దేవుడే మనల్ని ముందుకు తీసుకువెళ్తాడు అని అంటారు. ఒక్కసారిగా ఆనందభైరవికి తనని తను చూసుకున్నట్లే అనిపిస్తుంది. తను కూడా ఎప్పుడైనా దర్శన్తో అదే చెప్తుంది. స్వచ్ఛమైన మనసు, ఎదుటి వాళ్ళకి సహాయం చేసే గుణం ఉంటే ఎక్కడికైనా మనల్ని ఆ దేవుడే నడిపిస్తాడని చెప్పడం గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇదేంటి నా మాటల్లాగే అనిపిస్తున్నాయని అంటారు. అమ్మ మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను అని అంటారు. పర్లేదమ్మా ఇక్కడే అని అనేసరికి లేదు చెప్పండి అని పాపం ఆనందభైరవి కార్లో తీసుకువెళ్తూ ఉంటారు ఆవిడ్ని బామ్మగారిని. ఇంకా బామ్మగారు కరెక్ట్గా కార్ ఆపేసరికి ఒక్కసారిగా శరణ్య షాక్ అయిపోతుంది. ఇదేంటి అత్తయ్య గారు వచ్చారని చెప్పి ఇంకా కొంగంతా కవర్ చేసేసుకొని ఫేస్ అంతా కవర్ చేసేసుకుంటుంది శరణ్య. ఆనందభైరవి లోపలికి వచ్చి రండమ్మా కాస్త మంచినీళ్ళు తాగి వెళ్ళండి రండి అని చెప్పి లోపలికి తీసుకువెళ్తుంది. ఇంకా అలా చుట్టూ చూస్తూ ఉంటారు ఆనందభైరవి. చూడగానే గోడకు ఫోటో కనబడుతుంది. ఇంకా ఫోటో చూడగానే ఒక్కసారిగా ఆనందభైరవి షాక్ అయిపోతారు. వెంటనే ఆ ఫోటో తీసుకొని చూస్తూ ఉంటారు. అమ్మ అది నా కూతురి ఫోటో అమ్మా, తను తప్పిపోయి చాలా ఏళ్ళయింది, ఎప్పటికైనా తను కనబడాలని అనుకుంటున్నానమ్మా అని బాధపడుతూ ఉంటే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆనందభైరవి. అచ్చం నా ఫోటోలాగే ఉందేంటి, నిజంగా నాదేనా కాదా అని ఆలోచిస్తూ ఉంటే ఆ దీపం అనేది కొండెక్కబోతూ ఉంటుంది. కరెక్ట్గా అఖండ దీపం. ఒక్కసారిగా ఆ దీపాన్ని పట్టుకోవడానికి ఇటువైపు నుండి శరణ్య, అటువైపు నుండి ఆనందభైరవి ఇద్దరు వస్తారు. ఇద్దరు ఒకేసారి దీపాన్ని చేత్తో పట్టుకుంటారు. ఒకరినొకరు చూసుకుంటారు. శరణ్యం చూసి ఒక్కసారిగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆనందభైరవి. ఇంకా అలా శరణ్య కూడా ఆనందభైరవి వైపు చూస్తూ ఉంటారు. అమ్మా ఆనంద అని శరణ్యని పాపం హక్ చేసుకుంటారు ఆనందభైరవి. అత్తయ్య గారు అని హక్ చేసుకుంటుంది శరణ్య.
అమ్మ మీరిద్దరూ అని అంటారు. తను నా కోడలు అని చెప్తుంది. అవునా అని చూస్తూ ఉంటారు. అవునమ్మా, తను నా కోడలు. మా కోడలు మీలాంటి మంచి మనిషి దగ్గర ఉంటుందని నేను అనుకోలేదు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని చాలా అంటే చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. నా కోడల్ని మీ దగ్గర ఉండనిచ్చారు. చాలా థ్యాంక్స్. మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదమ్మా అని చెప్పి పాపం ఆనందభైరవి అంటుంది. ఇంకా ఆనందభైరవి ఆ ఫోటో తీసుకొని, ఈ ఫోటో నా చిన్ననాటి ఫోటోలో అనిపిస్తుంది అని చూస్తూ ఉంటే ఆనందభైరవి వైపు ఆ పెద్దావిడ చూస్తూ ఉంటుంది. అమ్మ, మీ అమ్మ నాన్న ఎవరు అని అడుగుతారు. నేను అనాథనమ్మ, నాకు అమ్మ నాన్న లేరు అని అంటారు. అప్పుడే కరెక్ట్గా ఒక స్వామీజీ అటుగా నడుచుకుంటూ వస్తారు. శంభో శంకర అని అంటారు. ఎప్పుడైతే ఆ స్వామీజీ ఉన్నారో ఆ స్వామీజీని అనమాట, ఎవరైతే ఆనందభైరవికి చెప్పారో ఆ స్వామీజీని నడుచుకుంటూ వస్తారు. ఇంకా స్వామీజీని చూస్తుంది. చూసిన వెంటనే ఆ స్వామి గారు మీరు అని అంటుంది. ఆనందభైరవి, నీవు తీర్చుకోవాల్సిన మొక్కు ఉంది అన్నాను కదా, అది ఈవిడికి సంబంధించిందే. నువ్వు ఈవిడిని జాగ్రత్తగా చూసుకోవాలి ఆనందభైరవి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఈవిడికి నాకు ఉన్న బంధం ఏంటి, అది ఏంటో నేను ఎలా తెలుసుకోవాలి అని చెప్పి పాపం ఆనందభైరవి అయితే ఇంకా ఆలోచనలో పడుతుంది. ఇది ఇలా ఉండగా శరణ్య దగ్గరికి ఆనందభైరవి వచ్చి, ఎందుకమ్మా శరణ్య, ఎందుకు వెళ్ళిపోయావు, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు, నాతో అయినా చెప్పమ్మా అని అడిగితే, అత్తయ్య గారు, నేను మీకు చెప్పాలంటే ఏం చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. నేను నేను ఇదంతా తర్వాత చెప్తానండి అని అంటారు. చూడు, నువ్వు ఒకవేళ చెప్పకపోతే ఇప్పుడే నేను ఈ అగ్నికి ఆహుతవుతాను. ఈ అఖండ దీపంపై చెయ్యి పెట్టి తీయను అని చెప్పి ఆ అఖండ దీపంపైనే చెయ్యి పెట్టేసి ఉంచుతుంది ఆనందభైరవి. అత్తయ్య గారు, చెయ్యి తీయండి అత్తయ్య గారు అని అంటుంది. నాకేమైనా నువ్వు ఆలోచించొద్దు. ఎందుకంటే నువ్వు నిజం చెప్పవు కదా, ఇంటికి రావు కదా, నీ బాధని నువ్వే అనుభవిస్తూ కనీసం మా గురించి ఆలోచించవు కదా, అందుకే ఇలా చేస్తున్నానని చెప్పి అఖండ దీపంపై నుండి చేయి తీయకుండా అలానే ఉంచుతారు ఆనందభైరవి. కరెక్ట్గా అప్పుడే ఇంకా చేయి తీసేస్తుంది. వెంటనే శరణ్య, చెప్తాను అత్తయ్య గారు, చెప్తాను, నాకు మీకంటే ఏది ఎక్కువ కదా అత్తయ్య గారు అని జరిగిందంతా చెప్తుంది. అంటే ఆ మనోజ్ ఎవరో తెలుసుకోవాలి అంతే కదా అని అంటారు ఆనందభైరవి. అవునత్తయ్య గారు, ఆ మనోజ్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. నేను అతనికి పొద్దున ఫోన్ చేశాను, కానీ అతని గొంతు వింటుంటే ఏదో కావాలని మాట్లాడుతున్నట్టు నాకు కాస్త అనుమానం వచ్చింది. ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకెందుకో అతను అబద్ధం చెప్పాడో నిజం చెప్పాడో తెలియటం లేదు అని అంటుంది శరణ్య. ఖచ్చితంగా వాడు ఏం చెప్పినా నాకు దొరుకుతాడు. రోహిత్ దగ్గర రోహిత్ మోసపోయాడు కాబట్టి వాడిని ఖచ్చితంగా నేను వెతికి పట్టుకుంటానని చెప్పి ఇంకా వెంటనే ఆనందభైరవి మాటిచ్చి పాపం శరణ్యని ఇంటికి తీసుకొస్తూ ఉంటుంది. అలాగే శరణ్యతో పాటు ఆ బామ్మగారిని కూడా ఇంటికి తీసుకొస్తారు ఆనందభైరవి. అప్పుడే కరెక్ట్గా పేమెంట్ తీసుకోవడానికి మనోజ్ ఆనందభైరవి వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఇంకా పేమెంట్ తీసుకోవడానికి, హలో మేడం, నేనే కదా మీకు ఈ గెస్ట్ హౌస్ని బుక్ చేసింది, పేమెంట్ రోజుకి 5 లక్షలు అని చెప్పడంతో 5 లక్షలా అని అంటాడు దర్శన్. అవును బ్రో, ఈ మధ్య చాలామంది పల్లెటూర్లకి పండగలకి వస్తున్నారు, అందుకే మాకు డిమాండ్ పెరిగింది, మరి మాకు ఖర్చులుంటాయి కదా అని అనడంతో అప్పుడే శరణ్య బయటికి వచ్చి చూస్తుంది. చూసేసరికి అక్కడ మనోజ్ ఉంటాడు. ఒక్కసారిగా శరణ్య షాక్ అయిపోతుంది. అత్తయ్య గారు, ఇతనే అత్తయ్య గారు మనోజ్ అని అనడంతో ఒక్కసారిగా ఆనందభైరవి మనోజ్ కాలర్ పట్టుకొని, ఏరా, నీ దగ్గర ఈ గెస్ట్ హౌస్ ఉంది అంటే నువ్వు కావాలని రోహిత్ దగ్గర నాటకం ఆడి డబ్బులు తీసుకొని ఇదంతా చేస్తావా, నిన్ను ఇలా కాదని చెప్పి ఇంకా గట్టిగా అటు చెంప ఇటు చెంప వాయిస్తూ ఉంటారు ఆనందభైరవి ఆ మనోజ్కి. మేడం మేడం, నన్ను క్షమించండి మేడం అని అంటారు. రేయ్, ఫ్రెండ్ అని చెప్పి ఇలా మోసం చేస్తూ బ్రతికే నీకు సిగ్గులేదా అని చెప్పి గట్టిగా అరుస్తాడు దర్శన్. నన్ను క్షమించండి అని అందరినీ కాళ్ళు పట్టుకుంటాడు మనోజ్. రేయ్, మర్యాదగా డబ్బులు తీ, ఆ డబ్బుల్ని నీవి కాదు ఆ రౌడీవి, ఆ రౌడీకి పేమెంట్ మొత్తం కట్టేసి అప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళని చెప్పి ఇంకా అతని దగ్గర ఉన్న ఏటీఎం కార్డ్స్ అవన్నీ ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకుంటారు ఆనందభైరవి అండ్ శరణ్య. ఇంకొకసారి ఇలాంటి పని చేస్తే నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు,
పోరా అని గట్టిగా గసిరేస్తుంది. ఇంక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అతనైతే పరిగెత్తుకుంటూ మనోజ్, అమ్మో మోసం చేస్తే ఇంత ప్రమాదమా, ఇంక నయం వాళ్ళనేమీ చేయలేదు, వేరే వాళ్ళైతే చంపేసేవాళ్ళు, నాది వాళ్ళదేదో మంచి ఫ్యామిలీలా ఉంది కాబట్టి నన్ను ప్రాణాలతో వదిలేశారని చెప్పి అక్కడి నుండి మనోజ్ పారిపోతాడు. ఇంకా గెస్ట్ హౌస్ డాక్యుమెంట్స్ అయితే ఆనంద భైరవి శరణ్య ఇద్దరు రౌడీ దగ్గరికి తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళి ఇదిగో ఈ డాక్యుమెంట్స్ తీసుకో, ఇందులోనే నువ్వు ఇచ్చిన డబ్బులతో వాడు గెస్ట్ హౌస్ కొన్నాడు, ఈ గెస్ట్ హౌస్ ఇకపై నీదే అవుతుంది, మా నగలు రోహిత్ నీకు ఇచ్చిన డబ్బులన్నీ తిరిగి ఇచ్చేసాని ఆనందభైరవి గట్టిగా అనడంతో ఓకే ఎలాగో నా డబ్బులు నాకు వచ్చినాయి, ఇప్పుడు మార్కెట్ వాల్యూ నేను ఇచ్చిన డబ్బుల కంటే ఈ బిల్డింగ్కి ఎక్కువ ఉంటుంది గెస్ట్ హౌస్కి, కాబట్టి మీ నగలు మీకు ఇచ్చేస్తా అని చెప్పి ఆ రౌడీ ఆ నగలని ఇచ్చేస్తాడు. మళ్ళీ అవకాశం మిస్ అయిపోయిందని చిరాకు పడుతూ ఉంటాడు రౌడీ. ఇంకా నగలను తీసుకొని ఆనందభైరవి శరణ్య ఇద్దరూ హ్యాపీగా ఇంటికి బయలుదేరుతారు. అలా రోహిత్ ప్రాబ్లంని ఆనందభైరవి హ్యాపీగా సాల్వ్ చేయడంతో శరణ్య సమస్య తొలగిపోతుంది. అందరూ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి దీపావళి పండుగని అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.